దగ్గర తాతయ్య శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య అండ్ అక్కడ సామినేని ఉదయభాను ఖచ్చితంగా గట్టి ఫైట్ ఇస్తారని అనుకున్నాం. నాకు తెలిసి మెజారిటీ కూడా 15,000 ఎంతో అనుకుంటా కదా. అంటే జగ్గేపేటకి 15,000 అనేది వేవ్లో కూడా లాస్ట్ టైం 4,000 వచ్చింది. ఓకే 4,500 చేంజ్ ఇది లాస్ట్ టైం 151 వచ్చింది. సో ఈసారి 13 ఓట్స్ తక్కువ 16,000 వచ్చింది. సో మంచిది. ఈ కూటమి గెలవడానికి ఫస్ట్ కారణము ఆయన జైల్లో వేయటం అయితే దానికి యాక్చువల్గా ఫైర్ స్టార్ట్ అయింది మా జగ్గేపేట కాన్స్టిట్యున్సీ గరికపేట చెక్ పోస్ట్ దగ్గర ఆంధ్ర తెలంగాణ బోర్డర్. దానికి బీయింగ్ ఏ జనసేన కార్యకర్తగా నేను ఫీల్ అయ్యేదంటే హ్యాపీ థింగ్. ఆ బీజం ఎక్కడైతే పడ్డదో అది మా కాన్స్టిట్యున్సీలో పడ్డది. సో మేము డిమాండ్ చేసేది ఏంటంటే కూటమికి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అక్కడ స్టార్ట్ అయింది కాబట్టి అది మా కాన్స్టిట్యున్సీకి వాళ్ళు దాన్ని ఏమంటాము ప్రిఫరెన్స్ ఇస్తే బాగుంటుంది అంతే. రైట్, అది మా పర్సనల్ ఫీలింగ్ అండి బీయింగ్ ఏ జగ్గేపేట వాసి. రైట్, మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఇంకా? ఫైనల్గా అంటే ఆయన ముందున్న సవాళ్ళ గురించి మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం. ఖచ్చితంగా కీలకమైన శాఖలు గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ ప్రజలకు కనెక్ట్ అయ్యే మంచి శాఖ, గ్రామీణ తాగునీటి సరఫరా, అంతే కదా. అంటే స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా చాలా గ్రామాలకు ఇప్పటికీ కూడా సరైన రక్షిత మంచినీరు మనం ఇవ్వలేకపోతూ ఉన్నాం, అంతే కదా. చాలా గ్రామాలకు కదా సార్, మామూలుగా మనం మంచి నీటి సప్లై చేస్తామని మామూలుగా అంటుంటాయి. మీరు ఏ విలేజ్ అయినా వెరిఫై చేయండి, డైరెక్ట్గా వచ్చిన వాటర్ డైరెక్ట్గా వాళ్ళు తాగేదానికి వాటర్ ఉపయోగించే వాటర్ ఏ లేవు. ప్రతి విలేజ్లో వాటర్ క్యాన్లు వేయించుకుంటున్నారు. 99% వాటర్ క్యాన్ వాటర్ తాగుతున్నారు. మ్యాక్సిమం 99%. ఎక్కడో ఇంకా అవకాశమే లేదనుకున్నప్పుడు దాన్ని వాడుకుంటారు. కానీ అది మామూలుగా సంపులోకి, స్నానాలకి, బాత్రూమ్లకి, మొక్కలకి, చెట్లకి, గేదెలకి వాడుతున్నారు. కానీ డైరెక్ట్గా మనకు ఇంట్లో వాటర్ తాగేదానికి వాటర్ సప్లై చేసేది 99% విలేజ్లో లేదు. అంటే తాగేదానికి చెప్పారు మీరు. ఆర్ఓ ప్లాంట్ ఉంటాయి ప్రతి ఒక్క విలేజ్ లో కూడా. వాటర్ క్యాన్ లో సైకిల్ మీద సో మీరు ఇప్పుడు 100% మీరు చేసుకుంది. మేము 5 years టార్గెట్ పెట్టుకుని ప్రతి ఇంట్లో కిచెన్ లోకి ఒక తాగే వాటర్ ఇవ్వగలిగే పొజిషన్ ఇవ్వండి. మామూలుగా సంపులోకి అనేది తాగే వాటర్ వచ్చేది రావట్లేదు. సో అది చాలా విలేజ్ లో తాగేదానికి వాటర్ లేదనేది కాదు, అలాగే ఏ విలేజ్ లో కూడా లేదు. మీరు కావాలంటే మీరు చెప్పారు. ఎందుకంటే ప్రతి విలేజ్లో కూడా అదే పరిస్థితి కదా. 2-3 వాటర్ ప్లాంట్లు ఉంటాయి. వాళ్ళు 10-15 రూపీస్కి వాళ్ళు వాటర్ క్యాన్ అమ్ముతారు. అంటే మనం చాలా చోట్ల ఈ పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి ఇంటికి కూడా మీరు చెప్తున్నట్టుగా వాళ్ళ కిచెన్లోకి తాగే నీరు ఇవ్వగలిగితే అది నిజంగా మంచి అచీవ్మెంట్. పవన్ కళ్యాణ్ గారిని అసలు మర్చిపోరు ఎవరు కూడా. డ్రాస్టిక్ చేంజెస్ మీరు చూపించగలిగితే ఓట్ బ్యాంకింగ్ మీకు ఆబ్వియస్లీ ఓట్ బ్యాంకింగ్ ఏం పెద్ద విషయం కాదండి. మామూలుగా వాళ్ళు కోరుకునే అంశాలు మీరు సాటిస్ఫై చేయగలిగితే అప్పుడు ప్యాటర్న్ మారి మీకు ఆబ్వియస్గా అద్భుతమైన అవకాశాలు ఉంటాయి. లేదు అలాగే రెగ్యులర్ ప్యాటర్న్ అంటే పెద్ద ఏం చేంజెస్ ఉండవు. అంటే ఆయన తీసుకోకపోయినా కందుల దుర్గేష్ గారికి వచ్చింది కాబట్టి పర్యాటక శాఖ. అంటే పర్యాటక శాఖ అంటే నిజంగా ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాలు మీరు అబ్జర్వ్ చేసి ఉంటే మారేడుమిల్లి కానీ, దేవీపట్నం కానీ, కోనసీమ కానీ, ఇలాంటి ప్రాంతాలు ఎంత అభివృద్ధి చేయొచ్చు అంటే అంత అభివృద్ధి చేయొచ్చు. 100%. మీకు కోస్టల్ పార్ట్ ఎక్కువ కదా సార్ మనకు. కోస్టల్ పార్ట్ కూడా 970 kilometers, అన్ని కిలోమీటర్స్ కోస్టల్ పార్ట్ ఉంది. టూరిజం అద్భుతంగా డెవలప్ చేసిన అవకాశం ఉంది. అంటే కొన్ని దగ్గర మనం వెరిఫై చేస్తే ఇప్పుడు ఫారినర్స్కి ఎక్కువ రేట్ పెట్టేస్తారు. అంటే మనకి ఇండియన్స్కి తక్కువ రేట్లు ఉంటాయి. అలా కాకుండా ఎవరు వచ్చినా అది వెల్కమింగ్గా ఉండి దాని టూర్ ప్యాకేజ్ కానీ ఎక్కువ మనకి ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరైతే పాపులర్ ఉన్నారో వాళ్ళ చేత ఎక్కువ మోటివేట్ చేయించి, ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు కదా, వాళ్ళ చేత ఎక్కువ మీరు ప్రమోషన్స్ చేయించి దాన్ని ఫుల్ ప్లెడ్జ్డ్గా పుల్ చేయగలిగితే దానికి ఆంధ్రప్రదేశ్కి చాలా స్కోప్ ఉంది. లాస్ట్ టైం చిరంజీవి గారు సెంట్రల్ దాంట్లో ఉన్నప్పుడు కూడా దాన్ని పుల్ చేయడానికి బాగా ట్రై చేశారు. బట్ అనుకున్న సక్సెస్ కాదు. కానీ ఇప్పుడు ఇంకొంచెం పెరిగింది కదా, ఇక ఎకానమీ కూడా పెరిగింది. జనాలకి సోషల్ మీడియాలో అప్పుడు అంత లేదు 2009లో ఆ టైంలో, కానీ ఇప్పుడు అంత ఎక్కువ అవకాశం ఉంది పుల్ చేయడానికి. సో మంచి అవకాశం కందుల దుర్గేష్ గారికి. అదే ఆర్థికంగా కూడా రాష్ట్రం, ఏదైనా దేశం కానీ రాష్ట్రం కానీ ఆర్థికంగా బలపడాలి అంటే పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందాలి. ఎందుకంటే పర్యాటకంగా అభివృద్ధి చెందిన అంటే ఆ ఫీల్డ్ని అభివృద్ధి చేసుకున్న చాలా దేశాలు, చాలా రాష్ట్రాలు కూడా మంచి ఇన్కమ్ తెచ్చుకుంటున్న పరిస్థితి. ఇప్పుడు గోవా ఉంది, మీరు గోవా ఖచ్చితంగా వెళ్ళి ఉంటారు. మీరు కోనసీమ వెళ్ళండి, మీరు అనుకుంటారు ఏంటి గోవాలో ఉంది అని చెప్పి. మీరు కోనసీమ ఎప్పుడైనా వచ్చారు? అంటే ఆ కొబ్బరి చెట్లు కానీ, ఇది అరకు ఉంది. ఇప్పుడు ఊటీకి ఉన్న దానికంటే అరకు దానికంటే ఇంకా ఫేమస్ సార్ కోడి పందాలు ఉన్నాయి గోదావరి జిల్లాలో. కోడి పందాలు మీకు ప్రపంచంలో ఎక్కడ జరగదు. మీకు వై డోంట్ యూ దాన్ని ఒక ఆర్గనైజింగ్గా చేసి ఇన్వైట్ చేసి లీగల్ ఇల్లీగల్ వేరే డిస్కషన్. బట్ దాన్ని చూడడానికి ప్రపంచవ్యాప్తంగా దాన్ని ఒక స్టాండ్ ఇవ్వచ్చు, ఆ పొజిషన్ ఇవ్వచ్చు. దాన్ని ఒక ప్రాపర్ ఆర్గనైజ్డ్గా చేయగలిగితే. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ కేకే గారు.
రాఘవేంద్ర ప్రసాద్ గారు.